హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సిరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఒక మంచి వీడియోతో వచ్చాను. నీట్గా రంగోలీ వేద్దామని అనుకుంటున్నా. సో మన రంగోలీ మొదలు పెట్టేద్దాం. ముగ్గు కోసం అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చాలా పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ చిన్న ముగ్గు వేసి చూద్దాంలే అని చెప్పి చిన్న ముగ్గు వేస్తున్నాను అనమాట. సర్లే పర్లేదు, బాగానే వచ్చిందని దాన్ని ఎక్స్టెన్షన్ చేశాను. ముగ్గు అంత బ్యూటిఫుల్గా ఏం రాలేదు, కానీ పర్లేదు, నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ బ్లూ కలర్ అనమాట. నేను ఇమాజినేషన్లో వేరే చేసుకున్నాను, అది ఏదో వచ్చింది. సర్లే అని చెప్పి 2 times రబ్ చేశాను. దీంతో సాటిస్ఫై అయ్యాను అనమాట. ముగ్గు ఎలా వచ్చినా తిట్టుకోకండి, జస్ట్ ట్రైడ్. నేను ఎప్పుడూ ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేయలేదు. సంక్రాంతి ముగ్గులు జస్ట్ చిన్నవి ఏమంటే వేస్తాను. సో దానివల్ల అంత ప్రాపర్గా ఏమి రాలేదు. అందులో నేను వేసేసరికి నైట్ టైం అయిపోయింది. అయితే నేను కలర్ వేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. కింద ఏం చేశానంటే, కలర్ వేసే ముందు వాటర్ తీసుకొని జస్ట్ కాటన్ క్లాత్తో కింద జస్ట్ అలా వైప్ చేశాను. దాని మీద కలర్ వేశాను. కాకపోతే అదేమీ సక్సెస్ కాలేదన్నమాట. మీకేమన్నా కొన్ని టిప్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ సజెస్ట్ టు మీ. ఈ ముగ్గు వేయటానికి నాకు హార్డ్లీ 3 hours పట్టింది. ఓన్లీ కలర్స్ వేయటానికి చాలా టైం పట్టింది. అందుకే ఏమైనా టిప్స్ ఉంటే సజెస్ట్ చేయమంటున్నా. పైన ముగ్గు వేస్తుంటే కూడా కొంచెం అది రాలేదు, లావుగా పడింది. కాకపోతే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం చూసుకుని వేసుకోవాల్సింది. నైట్ అయిపోయింది కదా, నాకు కూడా ఇంకా 3 hours దానికే పట్టేసరికి కొంచెం నాకు కూడా అన్ఈజీగా అనిపించింది. ఎనీవే, నా ముగ్గు చూసిన వాళ్ళు అయితే తిట్టుకోమాకండి. అంటే నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇదివరకు మమ్మీ ముగ్గులు వేస్తే నేను కలర్స్ వేసేదాన్ని జస్ట్. సో అందుకని నాకు ముగ్గులు వేయటంలో అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఎలా అయినా ట్రై చేయాలి అని చెప్పి చాలా కష్టపడ్డాను. మీ దగ్గర ఏమైనా సింపుల్ రంగోలీ టిప్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో సజెస్ట్ చేయండి. నెక్స్ట్ సంక్రాంతికి ట్రై చేస్తాను ఆ టిప్స్ ఫాలో అయ్యి. అండ్ నా ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పర్లేదు, గుడ్ ఆర్ బ్యాడ్ ఉన్నది చెప్పండి. ఎందుకంటే నాకు నా ముగ్గు చాలా బాగుంటుంది, కానీ వేరే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు కదా. సో ఏంటి మిస్టేక్ అని చెప్పేసి కొంచెం చెప్పండి. ఎనీథింగ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, నేను అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాను. ఫస్ట్ నేను చెప్పినప్పుడు చాలా బాగా వస్తుంది అని అనుకున్నారు కదా. మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం తగ్గింది కదా, నాకు తెలుసు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి బాగా ప్లాన్ చేద్దాం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.